కులం రద్దు కావాలి, కుల వ్యవస్థని తీసేయి, ఎందుకు కుల వ్యవస్థ ఎందుకు, ఈ మతం మారితే ఈ కులం మారుడు ఎందుకు, కుల వ్యవస్థని తీసేయను. కుల వ్యవస్థను తీసేయడం అంత సులభమేనా? అవుతుందా? అంటే ఒకటి, భారత రాజ్యాంగం భారతదేశంలో ఎంటర్ అయినప్పుడు అంబేద్కర్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే 2 వైరుధ్యాల మధ్యకి దేశం పోతుంది అని. రాజ్యాంగం ఏమో అధిశాసనం ఒకటి నిలుపుతుంది, మన బ్రతికేమో కుల వ్యవస్థ అసమానతలతో మన నైతిక జీవితం ఒక రకంగా ఉంది. ఈ దేశ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి అంటే రాజ్యాంగానికి అధిపతి ఆయన, రాజ్యాంగాన్ని అమలు చేసే భారతదేశంలో అధిపతి ఆయన. కానీ ఆయనకు దళితుడికి మంచినీళ్ళు పోయడం ఇష్టం లేదు ఆయనకి. అది వాళ్ళ అమ్మ నేర్పిన సిద్ధాంతం, వాళ్ళ నాన్న నేర్పిన సిద్ధాంతం, ఆయన కులం నేర్పిన సిద్ధాంతం. శంకరదయాళ్ శర్మ ఇంట్లోకి అణగారిన వర్గాల్ని దళితుల్ని ఇంట్లోకి రానియరు. ఆయన రాష్ట్రపతి అంటే రాజ్యాంగాధిపతి. అంటే రాజ్యం అధిపతి, భారత రాజ్యాంగం ఆయనకు ఒకటి నేర్పుతుంది, నైతిక జీవితం ఒకటి నేర్పుతా ఉంది. నైతిక జీవితంలోనేమో కులం ఉంది, రాజ్యాంగం ఏమో కులాన్ని రద్దు చేసింది. ఆల్రెడీ చాలామందికి తెలియట్లేదు, రాజ్యాంగం కులాన్ని రద్దు చేసింది. అది సెక్యులర్ రాజ్యాంగం, మతానికి కులానికి తేడాలకి అంతరాలకి క్యాస్ట్కి సిస్టమ్కి ఎగెయినెస్ట్ రాజ్యాంగం. అంటే కులం రద్దు అయిపోయింది రాజ్యాంగం ద్వారా. ప్రజల నైతిక భావంలో ఉంది కులం. ఆ నైతిక భావాన్ని తొలగించడానికి దేశంలో ఉన్న అణగారిన వర్గాలు యుగయుగాలుగా తరతరాలుగా సంఖ్యలను వేసుకున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలంతా తాము అధికారంలోకి వచ్చి తిరిగి సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మించి పునర్జీవింపజేయడం ద్వారా ఇప్పటిదాకా నిందితులు ఎవరైతే ఉన్నారో, పై వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కింద పడేసి, వాళ్ళని న్యూట్రలైజ్ చేసి, తటస్థీకరించి, వాళ్ళని డిక్రీజ్ చేసి డెమోక్రసీ సిస్టంలో వాళ్ళని మళ్ళీ కలుపుకొని పోవాలి. ఓకే, ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఇది డెమోక్రసీ మెకానిజంలో, ప్రజాస్వామ్య యంత్రాంగంలో ఇది ప్రజాస్వామ్యం అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఈ హృదయాన్ని కల్చరల్ వాల్యూస్తో, ప్రీఆక్యుపైడ్ బ్రెయిన్ థింకింగ్స్ని తీసేయించి న్యూ వాల్యూస్ తోటి. న్యూ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? భారతీయ సంస్కృతి అంటే ఏదేదో కాదు, ఏదో ఊహ కాదు. భారతీయ సంస్కృతి అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి ధర్మచక్రమే భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతికి చిహ్నమే సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క ధర్మచక్రం. జాతీయ జెండా మీద ఉన్నటువంటి ధర్మచక్ర విలువలే భారతీయ సంస్కృతి. ఆ విలువల్ని సమానత్వము, స్వేచ్ఛ, ప్రేమ, సోదరభావం, సంపద డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ హృదయాలు, మనసులు, మనుషుల మధ్య ఉండేటువంటి కన్స్ట్రక్షన్, మైండ్ సెట్, ఇవన్నీ కలిపినటువంటి సోషల్ ఇంజనీరింగ్ లాంటిది అది. అలాంటి న్యూ వాల్యూస్తో సిస్టాన్ని కట్టడం. అప్పుడు ఈ డెమోక్రాటిక్ సిస్టంలో ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ జర్నీ జరిగినప్పుడు క్యాస్ట్ అనేటువంటి స్వాభావిక లక్షణాలు పోతాయి. మనుషులందరూ ప్రేమతో జీవించే ప్రజాస్వామ్య జీవన విధానం అది. జరుగుతుంది అంటారా? మరి ఇదంతా జరగదంటారా? అదే అడుగుతున్నా, జరుగుతుంది అంటారా అని అంటున్నా. అది జరగాలని కోరుకోవాలి. 4 రోజులు లేట్ అయినప్పుడు. ఎవరి వల్ల జరుగుతుంది? ఇలాంటి వాళ్ళ వల్ల జరుగుతుంది. ఎలాంటి వాళ్ళ వల్ల? ఎవరి వల్ల అంటే దేహము, మనుషులు, వ్యక్తులు కాదు. ఇక్కడ ఫిలాసఫీ అంటే లాంగ్ నుంచి వస్తున్నటువంటి ఒక ఐడియాలజీ ఉంది కదా మనకి. సామ్రాట్ అశోకుడి నుంచి వస్తున్నటువంటి ఒక ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే నువ్వేనా, నేనైనా, మన ఆఫీస్లో ఈ కెమెరామెన్ అయినా ఎవరైనా సరే ఈ ఆలోచన విధానాన్ని తీసుకొని కంటిన్యూ చేసి సిస్టాన్ని కట్టడం. ఇప్పుడున్న సిస్టమ్ యొక్క వాల్యూస్ అన్ని డిస్ట్రాయ్ చేసి ఒక న్యూ వాల్యూస్ తోటి మన విముక్తికి సంబంధించినటువంటి ఏ ఫిలాసఫీ ఉందో దాంతో న్యూ వరల్డ్ని కట్టడం. ఇప్పుడున్న అంటే మీరే చెప్పారు అంటే ఒక పార్టీ ఏర్పడాలన్నా, ఒక సిస్టమ్ ఏర్పడాలన్నా అంత అయిన తర్వాత అల్లకు కులం వస్తుంది అని చెప్పేసి, అంత గ్రాస్ లెవెల్లో అంటే రూట్ లెవెల్లో అంత పికిలించుకుపోవాలంటే సాధ్యపడుతుందా? సాధ్యపడుతుంది. ఎలాంటి విషయమైనా నేచర్లో ఒక సమస్య ఉంది అంటే అది కూలిపోవడానికి కావాల్సిన డిజైన్ కూడా ఉంటుంది. ద సేమ్ టైం వృక్షము వేర్లతో ఉంది అంటే అది కూలిపోయే మరొక నేచర్ జడ్జిమెంట్ కూడా ఉంటుంది అక్కడ. 100% ఉంటుంది. ఇప్పుడు చెట్టు విషయం కాబట్టి ఈజీ, ఎంత లోపలికి వేర్లున్నా కౌంటర్ థాట్ కూడా ఉంటుంది. ఎవరైనా వచ్చి కూలగొట్టాలనుకుంటే పెద్ద పని అవుతుంది. కౌంటర్ థాట్ కూడా ఉంటుంది. బట్ కులం అట్లా కాదు కదా, కులాన్ని చెట్టుతో పోల్చలేం కదా. కులం అనేది ఒక మానసిక స్వభావం కాబట్టి దానికి కూడా కౌంటర్ ఆలోచన ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే కులం లేనప్పుడు కులం క్రియేట్ అయింది,
కులం లేని సమాజంలోనే కులం క్రియేట్ అయింది. అవును. కులం లేని సామాజిక శక్తులు కలిస్తే క్రియేట్ అయిన కులం కూడా కూలిపోతుంది. కాకపోతే ప్రజల్లో ఆర్గనైజేషన్ యొక్క వాల్యూస్ని ప్రతిపాదించడానికి, దాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి వ్యక్తుల యొక్క స్థితప్రజ్ఞత, వాళ్ళ మూర్తిమత్వము, వాళ్ళ త్యాగము, వాళ్ళ పట్టుదల, వాళ్ళ లాంగ్ డెస్టినేషన్ యొక్క ప్రోగ్రామ్ మీద, వాళ్ళ ఓపిక మీద, వీటి మీద ఆధారపడి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను మిమ్మల్ని కంటిన్యూస్గా. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ బాణాలు వేసినట్టు నేను అడుగుతాను, ప్రశ్నలు అడుగుతూ ఉంటాను కొన్ని ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సంబంధించి షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు క్లోజ్ చేయండి. ఆ స్వీట్ అని నేను చెప్పలేను, కానీ షార్ట్గా ఘాటుగా కూడా చెప్పొచ్చు మధ్య మధ్య. సో షార్ట్గా ఘాటుగా చెప్తారా, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తారా, మీ ఇష్టం. రైట్ రైట్, స్టార్ట్ చేస్తాను నేను. రైట్, మొదటగా మనము డిస్కషన్ చేసినట్టుగా అసలు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మతం మారితే కులం పోతుంది అన్న అంశాలను ప్రతిపాదన చేసుకొని కొన్ని ప్రశ్నలు. ముందుగా, మతం మారినంత మాత్రాన కులం పోతుందని భావించడం రాజ్యాంగబద్ధమా కాదా? మతం మారినంత మాత్రాన కులం 100% పోదు. ఎందుకు అంటే భారతదేశంలో క్రైస్తవ మతం లాగా లేదు, హిందూ క్రైస్తవ మతంలా ఉంది. హిందూ క్రైస్తవ, అందుకని ఇందాక అనుకున్నాం కదా, ప్రతి దాంట్లో కులం వచ్చి జొరబడుతుందని. క్రైస్తవంలో సమానత్వం ఉంది అనుకుంటే, క్రైస్తవ మతంలోకి హిందూ మతం యొక్క వాల్యూస్ లోపలికి పోయినప్పుడు మళ్ళీ అందులోకి అప్పర్ కాస్ట్ పోతాడు, ఇద్దరు దళితులు పోతారు. ఏదో ఒక సినిమాలో శత్రువు చంపుతాడని తిరిగి 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 ఒక మిత్రుడి దగ్గర అనుకొని పోయేసరికి శత్రువు అక్కడే ఉంటాడు పక్కనే. సర్కార్, రామ్ గోపాల్ వర్మ సర్కార్ ఫిలింలో ఒక ఆయన చంపుతూ ఉంటాడు, వెంటాడుతూ ఉంటాడు అమితాబ్ బచ్చన్ కొడుకుని. రక్షణ కోసం పోయి ఒక శత్రువు దగ్గరికి వెళ్తాడు, డాన్ దగ్గరికి పోతాడు, అంటే మిత్రుడు అనమాట. అక్కడే మిత్రుడి దగ్గరే శత్రువు ఉంటాడు అక్కడ. క్రైస్తవంలో కూడా అంతే జరిగింది. అంటే క్రైస్తవ మతం ఈ దేశానికి రాగానే నాగరికత కోసం, ఇంగ్లీష్ మీడియం కోసం, లయాలా కాలేజీల కోసం, లండన్ పోవడానికి, ప్రాపంచిక అద్భుతమైన నాగరికత కోసం, డబ్బు కోసం, ఆధిపత్యం కోసం, గౌరవం కోసం క్రైస్తవ మతంలోకి త్రివర్ణాలు మొత్తం అప్పర్ కాస్ట్లో అప్పటికి వెళ్ళిపోయింది. ఈ దళితుడు బీసీ ఏమో మా దేవుడు యెహోవా రక్షకుడు యేసుక్రీస్తు అని బాగా ప్రేమతో లోపలికి పోయారు. దేవుడు పాపం వీళ్ళకి దేవుడు, వాళ్ళకేమో ప్రపంచం, నాగరికత, ఇంగ్లీషు, లయోలా కాలేజీలు, వీటి కోసం వాళ్ళు పోయారు. వీళ్ళు పోయేసరికి అక్కడ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ హిందూ మతంలో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉందో క్రైస్తవ మతంలో కూడా తెలియదు. అందుకని మన దేశంలో ఉన్నది హిందూ క్రిస్టియానిటీ. క్యాస్ట్ ప్యూర్ క్రిస్టియానిటీ కాదు. హిందూ అంటే అప్పర్ కాస్ట్ జొరబడ్డ హిందూ. చిన్న డినామినేషన్స్ ఎవరైనా పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీలు అది వేరే, కానీ హోల్ ఇండియన్ క్రిస్టియన్ సిస్టమ్ హిందూ క్రిస్టియానిటీగా ఉన్నది. అది అంటే హిందువులే చీలికలాగా మారి క్రిస్టియానిటీ ఏర్పడ్డది అంటారా? ఎట్లా అసలు? లేదు, భారతదేశంలో ఉన్న క్రైస్తవ మిషనరీలలోకి, రోమన్ క్యాథలిక్లోకి ఎక్కువ పోయారు అప్పర్ కాస్ట్. మిగతా క్రిస్టియన్ డినామినేషన్స్ ఆర్గనైజేషన్స్లో కూడా అప్పర్ కాస్ట్ పోయారు. పోయినప్పుడు ఇక్కడ ఉన్న హిందూ క్రిస్టియానిటీలో మళ్ళీ అగ్రవర్ణాల లోపలికి పోయినాక మళ్ళీ ట్రీట్మెంట్. రైట్, ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా కులం ఉన్నది, 100% ఉన్నది. ద సేమ్ టైం సమాజంలో ఇది ఒక భాగం. సమాజంలో ఒక క్రైస్తవుడుగా నువ్వు మారినంత మాత్రాన సమాజంలో నువ్వు క్రైస్తవుడు అయినా నువ్వు దళితుడివే, మళ్ళీ ట్రీట్మెంట్ అంతే ఉంటుంది సమాజం, నీకేం గౌరవం పెరగదు. ఇప్పుడు క్రిస్టియన్గా మారినావు, క్రిస్టియన్ డినామినేషన్ సంఘాలలో అప్పర్ కాస్ట్ ఉంటారు, వాళ్ళతోటి నీకు ప్రాబ్లమే. నువ్వు మతం మారగానే సమాజంలో నువ్వు దళిత క్రైస్తవుడివే, మళ్ళీ మాదిగ క్రైస్తవుడివే. జార్జి రెడ్డి గారి లాగా, ఎండ్లూరి శామ్యుయల్ వైఎస్ శామ్యుయల్ రాజశేఖర రెడ్డి లాగా అట్లే ఉండదు. అట్లా అందుకని జగన్మోహన్ రెడ్డికి వచ్చిన క్రైస్తవ గౌరవం ఇంకో వ్యక్తి తీసుకుంటే రాదు. అది అట్లా అనమాట కథ. ఓకే, రైట్.